అందరికీ నమస్కారం. ನಾನು ನಿಮ್ಮ మానస. నేను ఈరోజు పిల్లల కోసం పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను కడాయి తీసుకుని దాంట్లో వెన్న వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వెన్న వేసుకున్నాను నేను. సో ఆ వెన్న అనేది మీ ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పన్నీర్ బటర్ మసాలా కాబట్టి. నేను మీడియంగా వేస్తున్నాను. సో కొంచెం హెల్త్ పిల్లలు కూడా నచ్చాలి కాబట్టి కొంచెం మంచిగా ఒక 2-3 స్పూన్ వేసుకున్నాను. సో కడాయి హీట్ అయ్యి కొంచెం బటర్ వేడయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మనము చిల్లీస్ వేసుకుంటాము. 2 ఎండు మిరపకాయలు, అలాగే కొంచెం ఫ్రై అవ్వగానే 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అంటే మీడియం ఫ్లేమ్ మీద కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు మంచి రా స్మెల్ కూడా పోయి మనకి మంచి అరోమా కూడా రావాలి. సో ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయింది, కొంచెం కలర్ గోల్డ్ షేడ్కి వస్తుంది. ఇప్పుడు మనము ఆనియన్ కొంచెం గోల్డ్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ అనేది మీ టేస్ట్ కనుక నేను మీడియంగానే వేస్తాను. కొంచెం సాల్ట్ వేయను. సాల్ట్ చేసిన తర్వాత కొంచెం టర్మరిక్, పసుపు వేసుకుంటాము. దీన్ని బాగా మిక్స్ చేసేసి నేను ఇక్కడ కారానికి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం మంచి కలర్తో పాటు కారం కూడా మీడియంగా ఉంటుంది. నేను ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఉప్పు, పసుపు బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఇప్పుడు కారం వేసుకుంటాం. ఇది ఒక 3 స్పూన్ అంత కారం వేసుకోవచ్చు. నేను 100 గ్రామ్స్ పనీర్స్ తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో మనము పన్నీర్ని క్యూబ్ చేసి పెట్టుకొని ఉండాలి. ఫస్ట్ మసాలాస్ వేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఈ మసాలాస్ అనేది మీకు ఎంత వేసుకుంటాం అనేది మీ ఆప్షనల్ అనమాట. నేను 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అంత ఉన్నాయి కాబట్టి అంత వేసుకున్నాను. సో మసాలాస్ వల్ల బాగా వేగిన తర్వాత కొంచెం బాగా ఉల్లిపాయలతో పాటు బాగా మసాలాలు అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనము కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ తీసుకుంటాం. పన్నీర్ క్యూబ్స్ని బాగా కట్ చేసుకున్నాము. సో క్యూబ్ని ఇలా వేసే దానివల్ల పన్నీర్కి చాలా బాగా సాల్ట్ అనే ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. వేసి మనము ఫ్రై చేసిన ఆనియన్లో మసాలాతో పాటు బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ కుక్ చేస్తాము. సో ఆ 2 మినిట్స్ చాలా బాగా అది మసాలాని తీసుకుంటుంది. ఇప్పుడు మనము సైడ్లో టొమాటో ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం. బాయిల్ చేసి 2 టొమాటోస్, 2 ఆనియన్, ఒక 5 క్యాషూ నట్ వేసున్నాను నేను. దాంట్లో క్రీమీ టెక్స్చర్ కోసం వీడియో చేయడం కుదరలేదు. అది 2 ఆనియన్, 2 టొమాటోస్, 5 క్యాష్యూస్ బాయిల్ చేసుకొని మిక్సీ చేసి పట్టుకున్నాను నేను. వేసి నేను మళ్ళీ వాటర్ ఏమి వేసుకోలేదు. నాకు అది సరిపోయింది కన్సిస్టెన్సీ. మీకు కొంచెం వాటర్ థిక్గాను ఇంకా పలుచగాను తీసుకుంటే అది వాటర్ వేసుకోవచ్చు. దీని తర్వాత లాస్ట్లో కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం కొంచెం క్రీమీ ఫ్లేవర్ రావాలని. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షన్ అనమాట. మీకు నిజంగా ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, అలాగే కూడా చాలానే బాగుంటుంది. క్రీమ్ వేస్తే కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ అది బాయిల్ అయ్యేసరికి లాస్ట్లో కసూరి మేతి వేసి కలంటే కొత్తిమీర అన్నీ వేసుకొని డెకరేట్ చేసుకుంటే మనకి వేరే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పన్నీర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఏమాత్రం మిస్ అవ్వదు. పన్నీర్ రఫ్ అవ్వడం కానీ పన్నీర్ సాఫ్ట్ అవ్వడం ఏమీ అవ్వదు. చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. చూడండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.